RTI మీడియా. నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రజలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఆందోళనతో పాటు కోపం కూడా వస్తూ ఉంది. ఒక ప్రాంతం పైన ద్వేషంతోనో లేకపోతే ఆలోచన లేని విధానమో ఈ నిర్ణయాలు తీసుకుంటూ మోసపూరితమైన కుట్రలు ఏ రకంగా చేస్తున్నారో ఒక్కసారి ప్రజలను ఆలోచన చేయమంటున్నాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్వయాన ఇరిగేషన్ మంత్రి గారు అవసరం లేదు అని చెప్పారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు ఉన్నటువంటి చనువు వలన గౌరవ చంద్రబాబు గారి మీద ఒత్తిడి చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేయించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపివేయించాను అని చెప్పారు. ఈరోజు దాన్ని ఇరిగేషన్ మంత్రి గారు ఆమోద ముద్ర వేశారు. మరి అదే సమయంలో గతంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం తన ఆలోచన విధానాన్ని వేరే రకంగా చెప్పింది. దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల నిలిపాము అని చెప్పి ఎందుకు అన్ని నాలుకల ధోరణులు అవలంబించారు? ఎందుకు అంత మోసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు అన్నది ఒకసారి ఈ శ్రీశైలం ప్రాజెక్టు పైన ఏ రకంగా చంద్రబాబు గారు ద్రోహం చేసింది అన్నటువంటి పైన కొంచెం లోతుగా వెళ్తే 95లో ఎన్టీ రామారావు గారిని దింపేసిన ముఖ్యమంత్రి అయిన సమయంలో యునైటెడ్ ప్రోగ్రెస్ యూపీ అనేటువంటి ప్రభుత్వం యునైటెడ్ ఫ్రంట్ యుఎఫ్ ప్రభుత్వం ఆయన ఆధ్వర్యంలో ఏర్పడినప్పుడు దేవేగౌడ గారు ప్రధానమంత్రిని నేనే చేశానని చెప్పుకునే రోజుల్లో కేవలం ఒక రిజర్వాయర్గా ఉన్నటువంటి ఆల్మట్టిని ఆ రోజు జస్ట్ ఆనకట్టలాగా ఉన్నటువంటి దాన్ని ఆ రోజు డ్యామ్గా మార్చి అక్కడ అడ్డుకట్ట వేయించాడు. అక్కడి నుంచి నీటిని చాలా మాత్రం తెలుగు రాష్ట్రాలకు రావడానికి ఆ రోజే చంద్రబాబు గారు వైఫల్యం చెందారు. మరి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలో ఈయన మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంటే మరొక పక్కన 70,000 కోట్లు శాంక్షన్ చేయించి ఆల్మట్టి లెవెల్ని దాదాపుగా అక్కడ స్టోరేజ్ని రెండింతలు చేస్తున్నారు. దీనిపైన నోరు మెదపకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆ ప్రాంత ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది అవసరం లేదు, ఆ ప్రాంత పేరు పెట్టి దాన్ని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి మాట మాట్లాడడం తగునా నీకు అని చెప్పి నిమ్మల రమానాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. ప్రాంతం పేరు పెట్టడం కాదు, దాంట్లో ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి రైతు ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని ఆధారపడి ఉంది. అటువంటి దాన్ని అంత నిర్లక్ష్యంగా మీరు మాట్లాడినందుకు క్షమాపణ చెప్పడంతో పాటు నీకు ఇరిగేషన్ మంత్రిగా కొనసాగే హక్కు లేదు అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు తను మాట్లాడిన మాటలు అవగాహన లేని రాహిత్యం. క్యూసెక్లకు టీఎంసీలకు కూడా తేడా తెలిసినట్లేదు పెద్ద మనిషికి. ఈ మనిషి మాట్లాడే విధానం ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలోనే కేవలం 7,000 నుంచి 11,000 క్యూసెక్లే, అది శ్రీశైలం ఫుల్ లెవెల్ ఉంటేనే వచ్చేటువంటిది పోతిరెడ్డిపాడు ద్వారా. రాయలసీమ ప్రజలు నీరుని దోచుకున్నారు, నీటిని ఎక్కువ ఇచ్చినామన్న మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకు ఒక్కటే మీరు ఆలోచన చేయండి. గత 20 సంవత్సరాలలో కేవలం 4 సంవత్సరాలు మాత్రమే అలకేట్ చేసినటువంటి వాటర్ని తీసుకోవడం జరిగింది. 16 సంవత్సరాలు మా వాటా ప్రకారం కూడా నీళ్లు రాలేదు అక్కడికి. చెన్నైకి నీళ్లు ఇచ్చినా, రాయలసీమ ప్రాంతం ప్రాజెక్టు తెరిచినా అనేక లక్షల మంది జీవితాలు ఆధారపడున్నాయనంటే పోతిరెడ్డిపాడు శ్రీశైలం ద్వారా. ఆ పోతిరెడ్డిపాడుకి ఎప్పుడు ఏ లెవెల్లో తీసుకోవాలనో మొన్ననే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మరొక్కసారి ప్రజలను ఆలోచన చేయమంటున్నా. పోతిరెడ్డిపాడు ద్వారా గౌరవ
రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు యుద్ధ ప్రతిపాదిక పైన సంవత్సరంన్నరలోనే ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేశాడు. దేశంలో ఒక రికార్డ్ అది. ఆ ప్రాంత ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం కేవలం అంతకుముందు 7,000 నుంచి 11,000 క్యూసెక్లు మాత్రమే అక్కడి నుంచి తీసుకునే పరిస్థితి. దాని ద్వారా పోతిరెడ్డిపాడు నుంచి వస్తే బనకచర్ల క్రాస్ కాడి నుంచి మిగతా అన్నిటికి కూడా వాడుకునే పరిస్థితి నుంచి పోతిరెడ్డిపాడును ఎక్స్పాండ్ చేసి, పోతిరెడ్డిపాడు కూడా ఎక్స్పాండ్ చేసినా కూడా ఆ రోజు నీటి దోపిడీ జరుగుతుందని మాట్లాడి, ఆ రోజేమో ఇదే చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ఇక్కడ ధర్నాలు చేయించి ఆ ప్రాజెక్ట్ పోతిరెడ్డిపాడును చేపట్టకుండా అడ్డుకోవడానికి ఆ రోజే ప్రయత్నం చేశాడు. మరి ఈరోజు రాయలసీమను నేనేదో ఉద్ధరించానని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, మరి ఆ రోజున ఆ పోతిరెడ్డిపాడు నిర్మించిన 840 శ్రీశైలం లెవెల్ 840 దాటిన తర్వాత కేవలం 2,000 క్యూసెక్లే తీసుకోగలుగుతాం. 854 పైకి వస్తే 7,000 క్యూసెక్లు మాత్రమే తీసుకోగలుగుతాము. ఇవన్నిటి సస్టైన్ చేయడానికి ఫుల్గా పోతిరెడ్డిపాడు నుంచి డ్రా చేయాలంటే ఆల్మోస్ట్ శ్రీశైలం 881 ఉన్నంత వరకు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వాళ్ళ అవసరాలు, వాళ్ళ భద్రత, వాళ్ళ మంచి చెడ్డ అన్ని కూడా పరిశీలించి సంబంధిత పర్యవేక్షకులను అంటే వార్డులను కానీ అధికారులను కానీ నాకు తోచిన నా దృష్టికి వచ్చిన సమస్యలను కూడా నివేదించడం జరుగుతుంది. మొత్తంగా నా పర్యటన ఇదంతా కూడా పూర్తయిన తరువాత పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారికి ఈ సంక్షేమ హాస్టళ్ల యొక్క అవసరాలు లేదా వాటికి సంబంధించిన పూర్తి స్థాయి మెరుగుకు బాగుకి సంబంధించిన చర్యల మీద కూడా ఒక నివేదిక ఇవ్వాలన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తున్నాను. గతంలో ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క హాస్టల్ సందర్శించిన పాపాన పోల. ఈ మధ్య పత్రికలు రాస్తున్నారు, కొంతమంది ఇచ్చిన జీవోల మీద కూడా కోర్టులు కూడా బాధ్యత పడి 2 మంచి మాటలు చెప్తున్నాయి. అసలు సంక్షేమ హాస్టల్ పట్టించుకున్న నాదుడే లేడు. కానీ ఈ ప్రభుత్వం చంద్రలపాడులో ఒక హాస్టల్కి ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, మొన్న అనకాపల్లిలో హాస్టల్ విద్యార్థులు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, హాస్టల్ విద్యార్థులతో మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా అంటే ఒక పక్క ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా ప్రకటించిన సూపర్ 6 పథకాల అమలుతో పాటు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బిడ్డల కోసం ఏర్పాటు చేసిన హాస్టల్స్ కానీ వాళ్ళ మంచి చెడ్డ కానీ చూడాల్సిన బాధ్యత ఉంది. నేను కూడా సంబంధిత పర్యవేక్షకులు వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, హాస్టల్స్ని మీ ఇంటిలాగా బాగు చేసుకోవాల్సిన బాధ్యత వార్డెన్ల మీద ఉంది. మీ ఇంటిలో పిల్లల్ని ఎలా అయితే మంచి మాటలు చెప్పుకుంటారో, ఎలా చదువుతున్నాడని ఆరాధిస్తారో, అతని యొక్క యోగక్షేమాలు ఎలా చూస్తారో, అలాగనే హాస్టల్ విద్యార్థులు కూడా హాస్టల్ వార్డెన్లు, హాస్టల్ నిర్వాహకులు తమ బిడ్డల్లాగా భావించి వాటిని కాపాడుకోవాలి. ఇటీవల ముస్తాబ్ అని చెప్పని ఒక గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అంటే లేలేత వయసులో ఉన్న పిల్లలకి అంటే శుభ్రంగా ఉండటం, తలదువ్వుకోవటం, కాస్త ఉతికిన బట్టలు వేసుకోవటం, స్నానాలు చేయటం, గోళ్ళు తీసుకోవటం, నలుగురితో పాటు శుభ్రంగా ఉండేది ఈ శుభ్రతమైన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇలా ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బోర్డు ప్రభుత్వంతోనూ మంత్రిత్వ శాఖతోనూ అధికారులతో సహకరిస్తూ ముందుకెళ్లటం జరుగుతుంది. ఈ సందర్భంగా 1-2 మాటలు మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి కానీ బడుగులకి కానీ చెప్పాలి. ఏంటంటే అరుంధతి సినిమాలో పశుపతిని బంధించిన తర్వాత గద్వాల రాజ్యంలో చెట్లకు పూలు కాసినాయి, పూలు పొల్లైని, పసిపిల్లలు పాలు తాగారు. పశుపతిని బంధించిన తర్వాతే జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో 24 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పనికి మాలిన ప్రభుత్వాన్ని, దిక్కుమాలిన ప్రభుత్వాన్ని
బంధించిన తరువాతే రాష్ట్రంలో ఆర్థిక గాడి నడుస్తుంది, ఒక అభివృద్ధి ప్రక్రియ నడుస్తుంది, అమరావతిలో జనసంచారం జరుగుతుంది, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఒక క్వాంటం వాలీ మాట వినిపిస్తుంది, ఒక బిట్స్ పిలాని మాట వినిపిస్తుంది, ఒక గూగులమ్మ విశాఖపట్నం ప్రయాణాన్ని మనం చూస్తున్నాం. 17 బ్యాంకులు ప్రజా రాజధాని అమరావతిలో ఒక్కరోజునే శంకుస్థాపన జరగడం మనం చూస్తున్నాం. ఈ దేశ ప్రధాని అమరావతి రావడం మనం చూశాం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రావడం మనం చూశాం. తెలుగు మహాసభలో 3 రోజుల పాటు గుంటూరులో జరగడం మనం చూశాం. తెలుగు మహాసభలు పెట్టి ఈ రాష్ట్ర ప్రజలు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు ప్రజలు, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు వచ్చి తెలుగు భాషని అమ్మా అని పిలవటం మనం విన్నాం. గత 5 ఏళ్ళు ఆ పిలుపు లేదు, నీ అమ్మ అనే మాట తప్ప. అంటే భాష మీద కూడా కత్తిగట్టిన వైనం. మళ్ళీ పశుపతి బయటికి వస్తే మళ్ళీ ఆకులు కదలవు, పిల్లల పాలు తాగవు. దీని పట్ల బడుగులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. మీ ద్వారా ఒక మాట అయితే చెప్పాలి. రప్ప పార్టీతో బడుగులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నేను అడుగుతున్నాను మిత్రులారా, ఇటీవల మాజీ ముఖ్యమంత్రి పుట్టినరోజుకి బడుగులే కత్తులు తీసుకొని మేకలని పొటేలని ఎందుకు వధించాలి? వాటి తలలు తెచ్చి నాయకుని ముఖానికి ముఖార బిందుగా రక్తాలను ఎందుకు పులవాలి? నిన్న గన్నవరం దిగాడు, తాడేపల్లి వచ్చారు, ఓ 10 మంది నాయకులు వెళ్ళి నూతన సంవత్సరం గడిచి 5 రోజులైనా బొకేలు తీసుకొని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్ల, వార్డు సభ్యుల ఆత్మీయ అభినందన సభలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రజలు మీకు ఇచ్చింది కాబట్టి ఉద్యమ బిడ్డలుగా, ఉద్యమకారులుగా, తెలంగాణ ప్రతినిధులుగా మీరందరూ కూడా ఆ ఊరే కాకుండా మండలాన్ని మొత్తం కూడా గొప్పగా బీఆర్ఎస్ పార్టీని మళ్లీ పూర్వ వైభవం చేయటం మీరందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ ఈ కేటీఆర్ గారి సభకు, సన్మాన సభకు విచ్చేసిన మన జనగామ మాజీ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన వరంగల్ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే నానపనే నరేందర్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మిగతా అందరి నాయకులు కూడా ముందు ఆసీనులైండ్రు. మన యొక్క మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ డిప్యూటీసీలు, పిఎస్ఏ చైర్మన్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ సభ స్వాగతం తెలియజేస్తుంది. ఇప్పుడు మన యొక్క ఎమ్మెల్సీ, మన యొక్క లోకల్ బాడీ ఎమ్మెల్సీ, మొన్ననే డిప్యూటీ లీడర్ గా కౌన్సిల్ లో ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి మన జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శుభాభినందనలు తెలియజేస్తుంది. వారిని కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు జనగాం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల యొక్క ఆత్మీయ అభినందన సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జనగాం ఎమ్మెల్యే అన్న పల్ల రాజేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా మన ఆశా జ్యోతి, రేపు భవిష్యత్తుకి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని నంబర్ 1 అభివృద్ధిగా తీసుకెళ్లబోతున్న
మన నాయకుడు, మన ఆత్మీయుడు, మా అన్న, మనందరి అన్న, మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి, అదేవిధంగా మాజీ మంత్రి, మన పాలకుర్తి ఎక్స్ఎమ్మెల్యే, మన మాజీ మంత్రి అందరూ దయన్న అని ముద్దుగా పిలుచుకునే మన దయాకర్ రావు గారికి, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే, మా మొదటి డిప్యూటీ సీఎం రాజయ్య గారికి, అదేవిధంగా జనగాం మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారికి, అదేవిధంగా వరంగల్ ఎక్స్ ఎమ్మెల్యే నరేందర్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మాజీ జడ్పీటీసీలకు, ఎంపీపీలకు, మండల అధ్యక్షులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మీకు పోయిన నెల డిసెంబర్లో మీ అందరికి గుర్తు ఉండుంటది, కేటీఆర్ గారిని, పల్లారాజేశ్వర రెడ్డి గారికి ప్రత్యేకంగా ఆహ్వానించి మన పార్టీ ఆఫీసులో ఆ రోజు సన్నాహ కార్యక్రమానికి ఇస్తే, కేటీఆర్ గారు ఆ రోజు మీరందరూ సర్పంచులు హైయెస్ట్ మెజార్టీ గెలిచి నాకు బహుమతికి ఇవ్వాలంటే పల్లారాజేశ్వర రెడ్డి గారు, దయాకర్ రావు గారు, రాజయ్య గారు ముగ్గురు జనగాం జిల్లాలో అత్యధిక సర్పంచ్లను గెలిపించి ఈ రోజు కేసీఆర్ కు బహుమతికి ఇచ్చారు. కొందరు బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజలకు వీటికి అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ ఇవ్వడము, వీటికి వాటర్ అలొకేషన్ ఇవ్వకపోవడం నెంబర్ 1. నెంబర్ 2, ఫ్లడ్ వాటర్స్ మీద కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకపోవడం, ఫర్గెట్ అబౌట్ కంప్లీషన్. ఒక్క భీమాకు మాత్రము, భీమా ఇందులో లేదు, భీమాకు మాత్రము ఆ అరేంజ్మెంట్ లో 20 టీఎంసీలు 2015లో చేసిన అరేంజ్మెంట్ లో అరేంజ్ చేసింది. అయితే నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను ఇప్పుడే మీకు చెప్పినట్టు, మీరు అష్యూర్డ్ వాటర్ అంటే బచావా ట్రిబ్యునల్ 811 టీఎంసీలో ఏదైనా ఒక చుక్కైనా ఎంత కొంత టీఎంసీ ఈ ప్రాజెక్ట్స్ కి ఇవ్వాలా, లేదా ఫ్లడ్ వాటర్స్ మీద ఈ ప్రాజెక్ట్స్ ను కంప్లీట్ అనే చేయాలా. కాంగ్రెస్ 2014 ముందు చేయలేదు. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, రాష్ట్రం ఫామ్ అయిందే దీని కొరకు. 2014 తర్వాత 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం 2024 వరకు కూడా ఈ 7 ప్రాజెక్టుల్లో ఒకటి కూడా ఫినిష్ చేయలేదు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీము మొదలు పెట్టినరు, 30,000 కోట్ల దాకా ఖర్చు పెట్టినరు. అది ఫినిష్ కాదు కదా, అసలు ఆ రిజర్వాయర్స్ డ్యామ్స్ కడతారు కానీ డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్స్ ఉండవు. ఇవన్నీ అయ్యేసరికి అది 80,000 కోట్లు, 1,00,000 కోట్లకు పోతుంది. ల్యాండ్ ఎక్విజిషన్, డిస్ట్రిబ్యూటర్స్ చేసుకునేసరికి ఆ నీళ్ళు ఇంకో 10-15 ఏళ్ల వరకు కూడా రావు. కానీ మేము 30,000 ఖర్చు పెట్టినాం అని బీఆర్ఎస్ ప్రభుత్వం, 7,000 ఖర్చు పెట్టినాం అని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినారు అనేది కాదు, మీ చిత్తశుద్ధి ఉందా, నిజాయితీ ఉందా, ఉంటే గనక ఫ్లడ్ వాటర్స్ పోనీ అష్యూర్డ్ వాటర్ 299 టీఎంసీలో మీరు ఫెయిల్ అయినరు. మీరు అరేంజ్మెంట్ రాంగ్ చేసుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇవ్వలేదు. సమైక్యాంధ్ర కొట్లాడ, అందుకే తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఇప్పటికి కూడా గది 12 ఏళ్ల నుంచి నువ్వు ఫినిష్ చేయలే. ఎన్ని డబ్బులు పెట్టినామనేది మాట్లాడతారు కానీ అసలు వాటర్ అలొకేషన్ ఉందా లేదా, ఫ్లడ్ వాటర్స్ మీద కంప్లీట్ చేసినామా, ఇది మాత్రం మాట్లాడరు. నెక్స్ట్, పోనీ ఈ 299 టీఎంసీ ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నామో ఇదేనా పూర్తిగా వాడుతున్నామా మన రాష్ట్రానికి? ఇయర్ వైజ్ చూడండి, లెక్కలు ఇచ్చిన అక్కడ ఇవన్నీ కేఆర్ఎంబి డేటా, ఇది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అని అందుకే చెప్పిన. ఇవన్నీ కూడా నా దగ్గర డాక్యుమెంట్స్లలో ఉన్నాయి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ లేదా అపెక్స్ కౌన్సిల్ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి డాక్యుమెంట్స్ ఇవన్నీ. ఇయర్ వైజ్ చూడండి, ఎంత నీళ్లు వాడుకున్నామో చూడండి. 299 సైన్ అప్ చేస్తే కనీసం 299లో ఒక్క సంవత్సరం కూడా వాడుకోలేము మనం. రీజన్ ఏంటంటే ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసుకోలేదు మనము. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఎప్పటి నుంచో నడుస్తుంది. జూరాలు ఎప్పటి నుంచి నడుస్తుంది. మైనర్ ఇరిగేషన్ కొంచెం నడుస్తుంది. మైనర్ ఇరిగేషన్ కూడా మిషన్ కాకతీయ అన్నారు, చెరువులు డబుల్ అయినాయి అన్నారు, ట్రిపుల్ అయినాయి అన్నారు. మరి యూటిలైజేషన్ ఏది? అసలు ఎక్కడ ఏం చెప్తున్నారు, ఏమైతుంది? అసలు కొత్త ప్రాజెక్ట్స్ ఒక్కటి కూడా పాలమూరు రంగారెడ్డిని అన్నట్టు డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్స్ లేకుండా ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వరే. అసలు మీరు ఆ యూటిలైజేషన్ లేనప్పుడు మీరు దేని కొరకు మనం రాష్ట్రం. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 9 మధ్యలో దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకు నీళ్లందించాల ఉద్దేశంతో ఆనాటిలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ స్టార్ట్ చేసి మొత్తం శ్రీరామ ప్రాజెక్టు నుంచి
గాలేరి నగరి హంద్రి నివన, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం ద్వారా అదే తమిళనాడు కూడా నీళ్ళు అందించే తాగునీరు అందించే కార్యక్రమం కూడా చేపట్టాడు. ఒక యుద్ధ ప్రాతిపదిక సక్సెస్ రూపంలో నడిపించింది. రాయలసీమను సక్సెస్ రూపంలో చేసిన ఘనత ఆనాటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత వచ్చిన పాలకులు రాయలసీమను చిన్న చూపు చూస్తూ, నువ్వు రాయలసీమలో పుట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, కనీసం రాయలసీమకు న్యాయం చేయపోగా అడుగడున ద్రోహం, మోసం చేశాం. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, తన ఆర్థిక ప్రయోజనాల కోసం రాయలసీమను తన చేతులతో మరణ శాసనం చేసిన వ్యక్తి గనుడు చంద్రబాబు నాయుడు. దానికి ఉదాహరణకే మన ఇటీవల జరిగిన 3వ తేదీ 1/2006 తెలంగాణ అసెంబ్లీలో స్వయంగా అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు. ఆయన ఏకాంత సమయంలో నేను దిండి, పాలకూరు ఇన్ని కూడా ప్రాజెక్టులు పెడతాం, నాకు సహకరించాలంటే ఆయన స్వేచ్ఛగా, ఫ్రీగా మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలను, ప్రజల యొక్క ప్రయోజనం తాకడం మీద ఘనత చంద్రబాబు నాయుడు. ఇటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించే అర్హత ఉంది అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజు మొత్తం టోటల్గా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసము, తన ఆర్థిక ప్రయోజనాల కోసం తన ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన గన్నడు ఆయన ఆశామాషకు మనం చూడకూడదు, వినకూడదు. తెలంగాణ సీఎం రేవంత్ చంద్రబాబు చేతులు కలిపి రాష్ట్రానికి రాయలసీమ మరణ శాసనం రాష్ట్రంతో పాటు రాయలసీమ ప్రాంతానికి వెన్నుపోడ్చిన గనుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో రహస్య మంత్రాలు జరిపి ఆయనకు ఏదైతే మన రాయలసీమ రావాల్సిన ఈ వాటర్ సమస్య ఏదైతే ఉన్నాయో టోటల్గా ఆయనతో మొత్తం తాకట్టు పెట్టి రాయలసీమ ప్రజల యొక్క ఆత్మఘోష పడేటట్టు చేశాడు. ఇటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్లో ఏమని పిలవాలా, ఏమని మనం ఆలోచించుకోవాలి, ఏ విధంగా అతను టార్గెట్ చేయాలో ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గతంలో కూడా మన రాష్ట్రానికి ఆలమట్టి రూపంలో ఒక శాపం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.